వీధిపోటు ఏది ఉన్నా ప్రమాదమే. వీధిపోటు అత్యంత ప్రమాదకరం. ఒక ఇంటికి నేరుగా వచ్చి పక్కకు మళ్ళేది ఎల్ షేప్ వీధిపోటు అంటారు. ఈ వీధిపోటు ప్రకారంగా 30% దోషం. ఒక ఇంటికి నేరుగా వచ్చి 2 పక్కల మలుతది. టీ రోడ్డు అంటారు. అట్లా ఉన్న వీధిపోటుకు ఇది 50% 50% దోషము అని. ఇంకా డెడ్ ఎండ్ అంటే చక్కగా రోడ్డు ఇంటికి ఎదురుగా వచ్చి ఆడికే ఆగిపోయేదానికి 10% దోషము అని. ఇకపోతే వీధిపోట్లకు అనేక రకాల నైరుతి వీధిపోటు. అది పశ్చిమ గాని, దక్షిణం గాని 90% దోషము అని. ఇకపోతే వాయవ్యము, ఆగ్నేయంలో కూడా 60% దోషము అని. ఈశాన్యం వీధిపోటు కొద్దిగా తక్కువ అని చెప్పి పండితులు వాళ్ళు చెప్తుంటారు. ఎందుకంటే అది కేవలం కంపౌండ్‌కే ఉండడం. ఏ వీధిపోటైనా చాలా దోషం. వీధిపోటు ఉండే స్థలాలను దాదాపుగా కొనకూడదు అని శాస్త్రం. ఒకవేళ వీధిపోటు ఉంటే పరిహారం ఏదైనా ఉందా? కానీ చాలామంది వీధిపోట్లుంటే రోడ్ ఎదురుగా ఒక ఇల్లు కొడుతుంటే దానికి ఒక టైల్స్ మీద వినాయకుని బొమ్మ ఉండటం టైల్స్ అతికించి పోతారు. దానివల్ల దోషం సంపూర్తిగా పోయింది అనుకుంటారు. కానీ టైల్స్‌కు, బొమ్మలకు పోదు. కేవలం ఒక పోస్టర్ అతికియడం వల్ల, ఒక బొమ్మ టైల్స్ అతికియడం వల్ల, ఏదైనా ఒక బొమ్మ అతికించి పోవడం వల్ల వీధిపోటు పోదు. మరి ఎలా పోతుంది? అంటే ప్రాణం ఉన్నటువంటి వినాయకుడు ఉన్నప్పుడే దాని దోషం పోతుంది. ప్రాణమున్న వినాయకుడు అంటే ఎప్పుడో వినాయకుడు తయారు చేసే షెడ్ ముందల వినాయకుడు తయారు చేసి ఉంటాడు. అతని షెడ్ ముందు చాలా వినాయకులు ఉంటాయి. అక్కడ బొమ్మగా ఉంటుంది. తీసుకొచ్చి అయ్యగారి దగ్గర ప్రాణప్రతిష్ఠ చేపిస్తే అది ప్రాణం పోసుకున్న దేవుడు అవుతాడు. దానికి రోజు దీపారాధన జరుగుతూ ఉంటే, దీపం ప్రకాశిస్తుంటేనే, దీపారాధన జరుగుతుంటేనే ఆ వీధిపోటుకు దోషం తొలగిపోతుంది. అది 9 ఇంచుల వినాయకుడు ఉండాలనే నిబంధన. విశ్వక్సేనుల వారు కానీ, వినాయకుడు కానీ 9 ఇంచులు ఎందుకు అంటే ఈ నవగ్రహాలతో ఈ పరిపాలన జరుగుతుంది కనుక నవసంఖ్యే అంటే 9 ఇంచులో ఉన్నటువంటి వినాయకుని ప్రతిష్ఠ చేస్తే తప్పకుండా దోషం తొలగిపోతుంది తప్ప కేవలం బొమ్మలు పెట్టడం వల్ల, ఒక వినాయకుని పోస్టర్ బొమ్మ పెట్టడం వల్ల, టైల్స్ బొమ్మ పెట్టడం వల్ల దోషం పోదు.